హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో డిప్లొమాకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నిన్న వచ్చింది ఇది. సో దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఎగ్జామ్స్ అయితే కనుక మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ నవంబర్లో ఉంటాయి కదా. సో నెక్స్ట్ మంత్ అయితే మనకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఏ సిరీస్ వాళ్ళకి, ఏ కరికులం వాళ్ళకి, ఏ సిలబస్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయనేది ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక ఎవరికి ఉంది ఎగ్జామ్ అంటే C23, C20, C16. C16 సిరీస్లో అందరికీ లేదు. C16 అంటే తెలుసు కదా మనకు, 2016లో జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్కి అని దాని విని. ఓకేనా, అందరికి ఉందా అంటే అందరికి లేదు. అది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం ఈ వీడియోలో. ఓకే సరే, వీళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ ఏమున్నాయి, రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎవరికి ఉన్నాయంటే C23 వాళ్ళకు. C23 అంటే 2023లో అంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకు ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉంటారు. వాళ్ళకి థర్డ్ సెమ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. అంటే ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉండే వాళ్ళకి, అదేవిధంగా ప్రజెంట్ థర్డ్ ఇయర్లో ఉండే వాళ్ళకి. ఎవరికి ప్రజెంట్ థర్డ్ ఇయర్లో? C20 వాళ్ళకి. అంటే C16 వాళ్ళకైతే రెగ్యులర్ ఎగ్జామ్స్ లేవు. C20 వాళ్ళకి తీసుకుంటే కనుక అంటే 2020లో జాయిన్ అయిన వాళ్ళకైతే కనుక ఫిఫ్త్ సెమిస్టర్ ఉంటుంది వాళ్ళకి రెగ్యులర్. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి C23 అంటే ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే కనుక థర్డ్ సెమ్ ఉంటుంది. ఇది రెగ్యులర్ ఎగ్జామ్స్. దీంతో పాటు సప్లీలు ఏమేమి ఉంటాయి అంటే కనుక ఫస్ట్ ఇయర్ సప్లీ. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు C23 సిరీస్ ఉంది అంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ జాయిన్ అయినారు. ప్రజెంట్ ఎక్కడున్నారు? సెకండ్ ఇయర్లో ఉన్నారు. సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి అక్టోబర్ నవంబర్లో సెకండ్ ఇయర్ సబ్జెక్టులు రాస్తారు, అంటే రెగ్యులర్ సబ్జెక్టులు రాస్తారు. ప్లస్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీలు ఏమన్నా కూడా రాసుకుంటారు. ఇక్కడ అర్థమైంది కదా క్లియర్గా. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనకి థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్లో రెండు కలిపి మనకు మినిమం లేదనుకోండి, మనకి ఎలిజిబిలిటీ ఉండదు. మన ఫోర్త్ సెమ్ పోయేదానికోసం కాలేజ్లో పోయి కూర్చుంటారు, క్లాస్లో కూర్చుంటారు, కానీ ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ ఉండదు. అది నేను చెప్తాను కాబట్టి జాగ్రత్తగా థర్డ్ సెమిస్టర్ని ప్లస్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్ని మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ అయిపోయేటట్లా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ అయిపోయినాయి సార్ అనే వాళ్ళు థర్డ్ సెమిస్టర్లో మంచి స్కోర్ కోసం అయితే కనుక ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సరే. దీనికి ఈ ఏదైతే పీడిఎఫ్ ఉందో ఇది నేను చెప్పినట్లు టెలిగ్రామ్లో అయితే కనుక పోస్ట్ చేస్తాను. మీరు దాంట్లో కలిపి డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఓకేనా, సరే. అదే C20 వాళ్ళకి తీసుకుంటే కనుక ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్లో థర్డ్ ఫోర్త్ సెమ్ కావచ్చు, ఫిఫ్త్ సెమ్ కావచ్చు, ఏమైనా సప్లీలు ఉన్నా కూడా వీళ్ళు రాసుకోవచ్చు ఈ టైంలో. ఓకేనా, అప్లై చేసుకుని రాసుకోవచ్చు అన్నట్టుగా మీనింగ్. అర్థమైంది కదా క్లియర్గా. సో C16 వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన సప్లీలు అయితే రాసుకోవచ్చు. రెగ్యులర్ అయితే వీళ్ళకు ఉండదు కదా, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వీళ్ళకు ఉండదు. సరే, C16 సంబంధించి అందరికి ఉంటుందా అంటే అది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ నేను ఆటోమొబైల్ తీసుకున్నా, అలా మీరు ఏ బ్రాంచ్కి సూటబుల్ అవుతారో దానికి సంబంధించి మీరైతే చెక్ చేసుకోండి మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్యాండిడేట్ హూ ఆర్ అడ్మిటెడ్. C16కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, C16 అంటే ఏమి, 2016-17 ఫస్ట్ ఇయర్లో ఉంటారు, 17-18 సెకండ్ ఇయర్లో ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏమంటే C16కి సంబంధించి 2016-17 ఫస్ట్ ఇయర్ అంటే డిప్లొమా జాయిన్ అయిన వాళ్ళు, అదేవిధంగా 2017-18 16లో జాయిన్ అయిన వాళ్ళకి, 17లో జాయిన్ అయిన వాళ్ళకి, ఈ ఇద్దరికి అంటే ఈ 2 బ్యాచెస్కి కూడా ఇప్పుడు ఎగ్జామ్ అయితే కనుక లేదు వీళ్ళకు, అంటే ఎలిజిబిలిటీ లేదు అని మీనింగ్. అర్థమైందా? ఎందుకు లేదనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మీరు ఇంకా ఫస్ట్ టైం అయితే చూడము, ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, ఎందుకు లిమిట్ ఇంతే ఉంటుంది, ఎన్నిసార్లు మనం సప్లీలు రాసుకోవచ్చు అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి అక్కడైతే మీరు చూడండి. సరే, ఈ ఇయర్లో జాయిన్ అయ్యామా లేదా ఎలా తెలుస్తుంది అంటే మీ పిన్ నెంబర్ 16తో స్టార్ట్ అవుతుంది, 17తో స్టార్ట్ అవుతుంది. 16, 17 ఉన్న వాళ్ళకైతే కనుక ఎలిజిబిలిటీ లేదు ఇప్పుడు 2024లో రాసేకి. నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇప్పుడు 17, 18 కదా, నెక్స్ట్ మనకు 18, 19 వాళ్ళకు అంటే 2018లో ఎవరైతే జాయిన్ అంటారో వాళ్ళకు 2025 అంటే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేకి ఉండదు ఎలిజిబిలిటీ. ఈ ఇయరే లాస్ట్ ఎలిజిబిలిటీ, ఏదైనా స్పెషల్గా జీవో వస్తే తప్ప. అంటే 2016లో జాయిన్ అయిన వాళ్ళు, 2017లో జాయిన్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు 2024లో అంటే ప్రెసెంట్కి. అదేవిధంగా ఇదే ప్యాటర్న్ పోతా ఉంటుంది. 2018లో ఎవరికి ఉండదు ఎలిజిబిలిటీ, 2018 స్టూడెంట్కి ఎప్పుడు ఉండదు, 2025లో ఉండదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం లేదు, 2016లో జాయిన్ అయిన వాళ్ళకి, 2017లో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ అంటే 2024లో ఎగ్జామ్ రాసి ఎలిజిబిలిటీ లేదు. అదే నెక్స్ట్ బ్యాచ్కి 2025లో ఎలిజిబిలిటీ ఉండదు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా పోతా ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా సప్లీలు ఉన్నా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదవండి. డిప్లొమా అంటే కనుక ఇంటర్మీడియట్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా ఈజీ సబ్జెక్టు. మీకు చదివే ప్యాటర్న్ అర్థమైనది అంతే తప్ప చదివే ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను 2023లో అంటే 2023లో ఎగ్జామ్ రాసాను అనుకోండి, 24లో ఏం చేస్తానంటే 24లో ఈ 23 పేపర్ తీసుకొని పోయి చదువుకుంటా ఎగ్జామ్లో. అర్థమైనా? ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తా. 2023 పేపర్ తీసుకొని 24లో ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడు సేమ్ అవే చదువుకొని పోయింటా. అర్థమవుతుందా? 2023లో ఏదైతే మిస్టేక్ చేసామో 2024 అదే చేస్తాం. ఇక్కడ మీరు చేసే ప్యాటర్న్ ఏమి, 2023లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చదువుకొని పోయింటారు, ప్యాటర్న్ని మార్చరు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమంటే, మీరు ప్రీవియస్ పేపర్స్ని జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే చూడాలా. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకుంటే ఇంకా మీకు ఏ మాత్రం కన్ఫ్యూజ్ ఉండదు, 100కు 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. క్లియర్ కదా, అర్థమైంది కదా, కన్ఫ్యూజన్ లేదు.
సో ఇప్పుడు ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. సో ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే కనుక నెక్స్ట్ మంత్ 21 నుంచి, అంటే అక్టోబర్ 21 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎగ్జామ్కి సంబంధించిన ఫీజు ఎప్పుడు కట్టాలా మనం? 24వ తేదీ, ఈ మంత్ 24వ తేదీ కట్టాలా. సో లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు అంటే నెక్స్ట్ మంత్ అండ్ థర్డ్ అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఫీ విత్ పెనాల్టీతో అయితే కనుక, ఎందుకు పెనాల్టీ, ఎందుకు కట్టేసేయండి ఫీజు ఇప్పుడే. అంటే ఇప్పుడంటే ఐ మీన్ మనకున్న టైం పీరియడ్ లోపల 24 నుంచి థర్డ్ మధ్యలో అయితే ఫీజెస్ అయితే కట్టేసేయండి, ఓకేనా. మనకు తత్కాలంటే తత్కాల్లో కూడా కట్టొచ్చు, ఎక్కువ పెనాల్టీతో అవసరం లేదనిపిస్తుంది. ఈ డేట్ థర్డ్ లోపల కట్టేకే ప్లాన్ చేసుకోండి. 24th నుంచి థర్డ్ లోపల కట్టేకే ప్లాన్ చేసుకోండి. మీరు ఎట్లా వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి నేనైతే ఒక అప్డేట్ కూడా ఇస్తాను. ప్లస్ అదే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, లేదంటే మనకు సంబంధించిన యాప్ ఉంది కదా, యాప్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. మీరు ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోలేదు అనుకోండి, మీరు మిస్టేక్ చేసినట్ల ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు దీనికి సంబంధించి కోచింగ్స్ ఉన్నాయా, క్లాసెస్ ఉన్నాయా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా, మనం ఎలా కొనుక్కోవాలా, ఎలా పర్చేస్ చేయాలా, ఫీజెస్ ఎలా ఉన్నాయి, అంటే ఐ మీన్ ప్రైజెస్ ఎలా ఉంది, అవన్నీ తెలుస్తుంది. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ కాండి గ్రూప్లో. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. అదే విధంగా మీకు సంబంధించి క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, హౌ టు పాస్ హౌ టు పాస్ మ్యాథ్స్, హౌ టు పాస్ ఫిజిక్స్, హౌ టు పాస్ కెమిస్ట్రీ, ఈ విధంగా ఎలా మనం పాస్ కావాలనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి, యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాం. కాబట్టి ఒకసారి అయితే చూడండి జాగ్రత్తగా, ఓకేనా. సరే, ఫీజు గురించి మనం తీసుకుంటే కనుక ఫీజు మనకు తెలుసు కదా. సో ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా రాసిన చూడండి. సో మనకు ఫీజు అయితే కనుక ఎంత ఉంటుంది? సో 550 అయితే ఉంటుంది ఫీజు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక అడిషనల్ ఫీజు విత్ పాస్ సర్టిఫికేట్ హూ అపేర్ ఫర్ ద రెగ్యులర్ అండ్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్, లేట్ ఫీజు పెరాలనుకోండి, పెనాల్టీలో పోతే కనుక, అంటే 3rd నుంచి 6th వరకు. సో ఇక్కడ మనం చూసాం కదా, మనకి 3rd వరకు అయితే ఓకే, 6th అయితే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఎంత పెనాల్టీ? 600. లేదు మీరు ఇంకా డేట్ మర్చిపోయినా అనుకోండి, 3000 కట్టాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎగ్జామ్కి ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మీకు అటెండెన్స్ లేదనుకోండి, మనం ఫౌండేషన్ ఫీజు అయితే కట్టాల్సి వస్తుంది కదా, ఆ ఫీజు ఎంత ఉంటుందంటే 800 అయితే ఉంటుంది. కాబట్టి చూడండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఎగ్జామ్కి. ప్లస్ సప్లీలు పడుకోకుండా చూసుకోండి, ఎందుకంటే సప్లీలు పడితే ఇంకా ప్లస్ రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు సప్లీలు మనం రాయాల్సి వస్తుంది. కాబట్టి పీరియడ్ ఒకటే ఉంటుంది టైమింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మధ్యాహ్నం కానీ నెక్స్ట్ రోజు కానీ ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్స్ ఎక్కువ మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెక్షన్ ఎగ్జామ్ పడి ఉంటుంది, ఇంకొకటి ఆఫ్టర్నూనే పడి ఉంటుంది, లేదంటే మరి నెక్స్ట్ రోజు మార్నింగే పడి ఉంటుంది. ఇలా క్లమ్జీగా ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారంటే లాస్ట్ మనం ఏ ఎగ్జామ్కి పోతున్నాం కూడా మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాం, అన్ని సప్లీలు పెట్టుకుంటాం. కాబట్టి అంత దూరం అయితే పెట్టుకోవద్దండి, ప్లాన్గా చదువుకోండి. డిప్లొమా అనేది చెప్తున్నాను కదా, ఇంటర్మీడియట్తో కంపేర్ చేస్తే కనుక 10-20% అంత సిలబస్ మాత్రమే ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇది పాస్ కావడం 100% కాదు, 1000% ఈజీ ఇంటర్మీడియట్తో కంపేర్ చేస్తే. తర్వాత డిప్లొమా అనేది అది దాన్ని ఏమంటాం, స్మార్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇదంతా కూడా అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకుంటా పోలే తప్ప ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మాత్రం మనం పాస్ అవుతాం, చదువుకొని పోయి రాస్తే పాస్ అవుతాం. కానీ మనం పాస్ కోసం కాదు కదా మనం చదువుతా అనేది. ఇవన్నీ వొకేషనల్ కోర్సెస్, ఇవన్నీ అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. కాబట్టి మనకు సబ్జెక్ట్ అర్థమైతేనే మన ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మనం చదువుతా అనేది కూడా మన ఫ్యూచర్ కోసమే కదా, ఓన్లీ డిగ్రీ కోసం అయితే కాదు కదా. కాబట్టి ప్రాపర్గా అర్థం చేసుకొని చదవండి. అర్థం చేసుకొని చదవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న క్లాసెస్ అన్నీ వినండి. ఖచ్చితంగా మీకు 100కి 200% క్లియర్గా అర్థమవుతాయి. సో మీరు పాస్ అవుతామనే కాన్ఫిడెన్స్ కూడా మీకు వచ్చేస్తుంది. 100% పాస్ అవుతారు. ఓన్లీ కాన్ఫిడెన్స్ రావడమే కాదు, 100% అయితే పాస్ అవుతారు, ఓకేనా. ఎవరైతే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారో, ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో నెక్స్ట్ మంత్, వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.